Hi students, now I am going to continue our grammar topic comprehension passages 6th bit. In comprehension passages, Parige short story. Here from short stories Parige. We will continue now. Page number 90 to 93. Open your textbook. ఇప్పుడు మనం షార్ట్ స్టోరీలో పరిగే అనే లెసన్ నుంచి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేద్దాం. సో ఇన్ దిస్ లెసన్ వీ హ్యావ్ 3 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. సి హియర్ నెంబర్ ఐ రోట్. ఇక్కడ మీ నెంబర్ రాసిన చూడండి. ఆడ ఉన్నది రాస్తున్నా, టెక్స్ట్ బుక్ ఉన్నది రాస్తున్నా. 7.2.1, 7.2.2, 7.2.3 ఆడ ఉన్నది ఎందుకంటే మీకు ఐడెంటిఫై చేయడం కోసం. సో see the passage. I will read now. Listen silently. It was 7 p.m. The Jawans had sent prisoners into the cells, locked them, and started gossiping in the veranda. They described the atrocities committed by them in various prisons as great deeds. ఇక్కడ ఈ జవాన్స్ అది సాయంత్రం 7 గంటలప్పుడు ఖైదీలందరినీ ఆ సెల్లో పంపించి అలా గదిలోకి పంపించి లాక్ చేసేసారు. వాళ్ళంతా ఆడ కూర్చొని మాట్లాడుకుంటారు జవాన్స్. దే ఆల్సో టాక్డ్ అబౌట్ ప్రిజనర్స్ అడ్వెంచర్స్ అండ్ ద వేరియస్ మెథడ్స్ విచ్ వర్ అడాప్టెడ్ టు క్వెల్ దెమ్. దే సెడ్ ఆల్ దోస్ థింగ్స్ వర్ దేర్ ప్రీషియస్ ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ కూడా ఆ జవాన్ చేసినటువంటి ఈ పనులన్నీ కూడా వాళ్ళ యొక్క విలువైన అనుభవాలు అని చెప్తున్నారు. సో యూ విల్ రీడ్ లైక్ దిస్ సైలెంట్లీ. నౌ సీ ద క్వశ్చన్. బిలో ప్యాసేజ్ యూ హ్యావ్ 6 క్వశ్చన్స్. మీకు తెలుసు ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఆన్సర్ 4 క్వశ్చన్స్. మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. బట్ యూ రైట్ 6 out of 6. మీరు 6 రాయండి. ఫస్ట్ క్వశ్చన్ సి. ఇమేజ్ పెడితే ఇక్కడ నీకు ఆ ఇమేజ్లో మీకు ప్యాసేజ్ ఉంటుంది, కింద క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద జవాన్స్ లాక్ ద సెల్స్? వెన్ డిడ్ ద జవాన్స్ లాక్ ద సెల్స్? వెన్ అన్నాడు. ఇక్కడ జవాన్స్ ఆ సెల్స్ను ఎప్పుడు తాళాలు వేస్తారు ఆ గదులకు? ఎట్ 7 p.m. బిగినింగ్లోనే ఉంది. ఇట్ వాజ్ 7 p.m. అన్నాడు. దట్ ఈస్ ద ఆన్సర్. నౌ సెకండ్ క్వశ్చన్, where did the Jawans start gossiping? Where did the Jawans start gossiping? వాళ్ళు ఎక్కడ ముచ్చట పెడుతున్నారు? చిట్ చాటింగ్ చేస్తారు. ఆ జవాన్లు ఎక్కడ కూర్చొని ముచ్చట పెడుతుండ్రు? ఇన్ ద వరండా. ఆ సెల్స్ ముందు వరండాలో కూర్చొని ముచ్చట పెడతారు. ఇన్ ద వరండా ఇస్ ద రైట్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్ రాయొచ్చు మీరు, 1 word 2 wordsలో కూడా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద జవాన్స్ టాక్డ్ అబౌట్ దేర్ ఓన్ atrocities as great deeds. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇక్కడ జవాన్స్ అంతా కూర్చొని వాళ్ళు చేసినటువంటి అరాచకాలు గొప్ప పనులుగా చెప్పుకుంటుండ్రు. ట్రూనా ఫాల్సా? ట్రూ. వాళ్ళు కూర్చొని ముచ్చట పెడుతురు, ఆ విషయాలు చెప్పుకుంటారు వాళ్ళు, కాబట్టి ట్రూ. అయితే ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో థర్డ్ క్వశ్చన్ 2 times వచ్చింది. థర్డ్ బిట్ కింద 2 ఇచ్చిండి. ఇక్కడ 2 ఆన్సర్ రాస్తున్నా. మళ్ళీ ఇక్కడ నేను చేంజ్ చేసి 7 క్వశ్చన్స్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని. సో థర్డ్ క్వశ్చన్ కింద ఫస్ట్ దేమో ట్రూ, మళ్ళీ థర్డ్ బిగ్ క్వశ్చన్ ఏమో చూడండి. డిడ్ ద జవాన్స్ రియల్లీ ప్రైజ్ ద ప్రిజనర్స్? డిడ్ ద జవాన్స్ రియల్లీ ప్రైజ్ ద ప్రిజనర్స్? నిజంగా జవాన్లు ఇక్కడ ఆ ఖైదీలను పొగుడుతున్నారా? నిజంగా అంటుండే ఇక్కడ. సో డిడ్ ద జవాన్స్ అన్నాడు. దిస్ క్వశ్చన్ బిగిన్స్ విత్ హెల్పింగ్ వెర్బ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డిడ్, డన్, యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఎస్ ఆర్ నో క్వశ్చన్. సే ఎస్ ఆర్ నో. మీరు ఐడెంటిఫై చేయొచ్చు. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అది. సో డిడ్ ద జవాన్స్ రియల్లీ ప్రైజ్ ద ప్రిజనర్స్? నిజంగా జవాన్లు ఆ ఖైదీలను పొగుడుతున్నారా? నో. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ నో. అంటే థర్డ్ కింద 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 వేరు వేరు ఆన్సర్ రాసిన. థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ ఏంది? ట్రూ. సెకండ్ థర్డ్ క్వశ్చన్ కింద ఆన్సర్ నో. నెక్స్ట్ కంటిన్యూ. ఫోర్త్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే. The rooms in jails are called dash. The rooms in jails are called dash.
ఆ జైల్లో ఉన్న గదులని ఏమంటారు? మీకు జనరల్ కూడా మీరు చెప్పవచ్చు. ఏమంటాం మనం? సెల్స్ అంటాం, ప్రిజన్స్ అంటాం. గదులు సెల్స్ ఆర్ ప్రిజన్స్. టెక్స్ట్ బుక్లో ఉంది. నౌ ఫిఫ్త్ వన్. విచ్ వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ మీన్స్ డిఫరెంట్? విచ్ వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ మీన్స్ డిఫరెంట్? ఈ ప్యాసేజ్లో డిఫరెంట్కు అదే మీనింగ్ ఇచ్చే వర్డ్ ఇంకోటి ఉంది. వాట్ ఈస్ ద వర్డ్? డిఫరెంట్ అనే వర్డ్కి కరెక్ట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఇంకొకటి ఉంది. ఏంటిది అది అంటున్నాడు. విచ్ వర్డ్? వేరియస్. ఫిఫ్త్ వన్ ఆన్సర్ వేరియస్. ఫిఫ్త్ ఆన్సర్ వేరియస్ అన్న డిఫరెంట్ అన్న ఒకటే. నౌ సి సిక్స్త్ క్వశ్చన్. విచ్ వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ మీన్స్ సప్రెస్? విచ్ వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ మీన్స్ సప్రెస్? సప్రెస్ అంటే ఈ సప్రెస్ అనే వర్డ్కి మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటిది ఈ ప్యాసేజ్లో? సప్రెస్ అంటే అనగదొక్కటం, ఒత్తి పట్టడం, అనగదొక్కటం. అంటే ఇది క్వెల్. సప్రెస్ మీన్స్ క్వెల్. క్వెల్ సిక్స్త్ ఆన్సర్. సో యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ ఆన్సర్స్. డోంట్ రైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ప్యాసేజ్ అనగానే ప్యాసేజ్కి ఉన్న ప్యాసేజ్ మొత్తం రాసి దాని కింద క్వశ్చన్ రాసి తర్వాత ఆన్సర్ రాసి లెందీగా రాస్తారు. డోంట్ రైట్ లైక్ దిస్. అలా రాయకండి. డైరెక్ట్ ఆన్సర్ రైట్. బిట్ నెంబర్ ఇక్కడ 6 ఉంది కదా, 6th బిట్ వేయండి. 1 2 3 4 5 6 ఆన్సర్స్ రాసేయండి. డైరెక్ట్ ఆన్సర్స్ రాయండి. దిస్ ద సింపుల్ వే. నౌ సి సెకండ్ ప్యాసేజ్, పేజ్ నెంబర్ 92. I will read now. Mallaya then realized that trying to prove his innocence would be of no use. మల్లయ్యకి తెలిసి వచ్చింది స్టోరీ దిస్ ఈజ్. అతని అమాయకత్వాన్ని ఉపయోగించడం ఇక్కడ నిరూపించుకోవడం అనేది ఉపయోగం లేదు. హీ డిస్క్రైబ్డ్ ద పిటీఫుల్ ప్రెడికమెంట్ ఆఫ్ హిస్ ఫాదర్. తండ్రి యొక్క ప్రెడికమెంట్, దుస్థితి గురించి మొత్తం చెప్పాడు మల్లయ్య. హీ beseeched in utter abjection. ఇక్కడ he beseeched means begged. వాళ్ళని మల్లయ్య ఆ ల్యాండ్ లార్డ్ని బతిలాడుకున్నాడు. బతిలాడిన ఆయన ఇంటలేదు. దిస్ మేడ్ ద పర్సన్, ద ల్యాండ్ లార్డ్, బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ మల్లయ్య హ్యాడ్ స్టోల్ ద బండిల్ ఆఫ్ ప్యాడీ బిహైండ్ ఎనీ డౌట్. ఇక్కడ ల్యాండ్ లార్డ్ ఏమనుకుంటుందంటే ఈ మల్లయ్య బతిలాడుతూ ఉంటే డెఫినెట్గా మల్లయ్య బండిల్ తీసుకున్నాడు అంటే వరికట్ట మల్లయ్య తీసుకుంటూ దొంగిలించుడు అనుకుంటు. విత్ రేజ్ హీ రోర్డ్. ఆ ల్యాండ్ లార్డ్ అంటుండు విత్ రేజ్ హీ రోర్డ్, గర్జిస్తున్నాడు. ఏమని? టు హూమ్ ఆర్ యు బోర్న్? టు హూమ్ ఆర్ యు బోర్న్? ఎవరికి పుట్టినవరా నువ్వు అంటే అప్పుడు వట్టికోట అల్వార స్వామి అప్పుడు మన తెలంగాణ టైంలో రాసిన లాంగ్వేజ్ అది. చూడండి, టు హూమ్ ఆర్ యు బోర్న్ ఇప్పటి కూడా అంటుంటారు. ఎవరికి పుట్టినవరా నువ్వు అన్నాడు. అండ్ లిఫ్టెడ్ ద స్టిక్ టు బీట్ హిమ్ అని కర్ర తీసుకొని అతన్ని కొట్టబోయాడు. రియలైజింగ్ ద గ్రేవిటీ ఆఫ్ ద సిచ్యువేషన్, మల్లయ్య ప్రెస్డ్ ద బండిల్ స్ట్రాంగ్లీ ఇన్ హిజ్ ఆర్మ్పిట్ అండ్ టుక్ టు హిజ్ హీల్స్. ఇక మల్లయ్య పరిస్థితి అర్థమైందా? ఆ భూస్వామి తన్ని కొడతాడని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి ఏంటిది బండిల్, వారికి వరికట్టు ఉంది కదా, వరికట్టు తీసుకొని స్ట్రాంగ్లీ ఇన్ హిజ్ ఆర్మ్పిట్ దాన్ని మలుచుకొని సంకన పెట్టుకొని పరిగెత్తడం మొదలుపెట్టిండు. టుక్ టు హిజ్ హీల్స్ అంటే కాళ్ళకు పని చెప్పడం అంటే రన్ అవే, అక్కడి నుంచి పారిపోయిండు మల్లయ్య. ద అదర్ పర్సన్ చేజ్డ్ మల్లయ్య. మల్లయ్య ఎమ్మటి ఆ ల్యాండ్ లార్డ్ ఎమ్మడి పడ్డాడు ఆయన. బోత్ హెడెడ్ టువార్డ్ దేర్ విలేజ్. ఇద్దరు గ్రామంలోకి వెళ్ళిపోయారు. మల్లయ్య హ్యాజ్ రీచ్ హిజ్ ఫాదర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ హ్యాజ్ టు రిటైన్ ద బండిల్. మల్లయ్య వాళ్ళ తండ్రి దగ్గర పోయిండు బండిల్ తీసుకొని. దిస్ ఈజ్ బికాస్ ఎందుకంటే హీ డిసైడెడ్ స్ట్రాంగ్లీ ఇన్ హిజ్ మైండ్. మల్లయ్య మైండ్లో ఏముందంటే ఒక నిర్ణయం, టు ప్రొవైడ్ ఏ స్మాల్ మీల్ విత్ దోస్ గ్రెయిన్స్ టు హిజ్ సిస్టర్ అండ్ ఫాదర్ దట్ నైట్. మల్లయ్యకు తినడానికి కూడా తిండి లేదు. ఆ రోజు రాత్రి ఎట్లనన్నా ఆ తీసుకుపోయిన వరి కుప్పని దంచి తర్వాత వచ్చిన వడ్లతోని ఆ బియ్యంతోని, వడ్లు దంచితే బియ్యం వస్తాయి ఆ బియ్యంతో వండి ఎవరెవరికి మీల్స్ పెట్టాలి? టు ప్రొవైడ్ ఏ స్మాల్ మీల్, ఒక ముద్ద అన్నం పెట్టాలి. ఎవరికి? విత్ దోస్ గ్రెయిన్స్ టు హిజ్ సిస్టర్ అండ్ ఫాదర్ దట్ నైట్. ఆ రోజు రాత్రి తన తండ్రికి తన చెల్లెకు ఒక ముద్ద అన్నం పెట్టాలి. కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు మల్లయ్య. అంటే అంత బీదవాడు, అలాంటి పరిస్థితి ఉన్నాడు. విత్ సచ్ ఏ స్ట్రాంగ్ డిటర్మినేషన్, అలాంటి నిర్ణయంతో
హీ ర్యాన్ వెరీ ఫాస్ట్ యూజింగ్ ఆల్ హిజ్ ఎనర్జీ. పరిగెత్తుకుంటూ ఇంటికి పోయాడు. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్ ఫస్ట్. షార్ట్ స్టోరీ కాబట్టి ప్యాసేజ్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. నౌ సీ క్వశ్చన్, వాట్ డిడ్ మల్లయ్య రియలైజ్? మల్లయ్య ఏం తెలుసుకున్నాడు? ఫస్ట్ లైన్లోనే చూడండి, ట్రయింగ్ టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్ వుడ్ బి ఆఫ్ నో యూస్. ఇక్కడ మంచిగా ఇచ్చిండు ఫస్ట్ లైన్, మల్లయ్య దెన్ రియలైజ్డ్ ద ట్రయింగ్ టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్ వుడ్ బి ఆఫ్ నో యూస్. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్న లైన్ రాసేయండి. నౌ సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ మల్లయ్య ట్రై టు కన్విన్స్ ద ల్యాండ్ లార్డ్? ఆ ల్యాండ్ లార్డ్ అంటే ఆ భూస్వామిని మల్లయ్య ఎట్లా ఒప్పించే ప్రయత్నం చేసిండు? ఎట్లా కన్విన్స్ చేసిండు? హీ డిస్క్రైబ్డ్ ద పిటీఫుల్ ప్రెడికమెంట్ ఆఫ్ హిజ్ ఫాదర్. తండ్రి యొక్క దయనీయ స్థితిని వర్ణించడు. ప్రెడికమెంట్ కండిషన్, పిటీఫుల్ దయనీయ స్థితి. ఈ డిస్క్రైబ్డ్ ద పిటీఫుల్ ప్రెడికమెంట్ ఆఫ్ హిజ్ ఫాదర్. తండ్రి యొక్క దయనీయ స్థితిని చెప్పిండు. సో థర్డ్ క్వశ్చన్, ద ల్యాండ్ లార్డ్ డిడ్ నాట్ బిలీవ్ దట్ మల్లయ్య హ్యాడ్ స్టోలెన్ ద బండిల్ ఆఫ్ ద ప్యాడీ. సో ద ల్యాండ్ లార్డ్ డిడ్ నాట్ బిలీవ్ అంటుండే ఇక్కడ. అండర్స్టాండ్, ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చినప్పుడు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చినప్పుడు కొంచెం మన కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, కరెక్ట్ అర్థం చేసుకోవాలి. అక్కడ ఇచ్చింది, ద ల్యాండ్ లార్డ్ డిడ్ నాట్ బిలీవ్ దట్. ఆ ల్యాండ్ లార్డ్ భూస్వామి నమ్మలేదట. ఏమని? మల్లయ్య హ్యాడ్ స్టోలెన్ ద బండిల్ ఆఫ్ ప్యాడీ. ఆ వరికట్ట తీసిండనే విషయాన్ని మల్లయ్య ఆ వరికట్ట తీసిండనే విషయాన్ని భూస్వామి నమ్మలేదు అంటుండు. నమ్మలేదా? నమ్మిండు, కాబట్టి ఫాల్స్. దిస్ థర్డ్ ఆన్సర్ ఫాల్స్. సో ఫోర్త్ వన్, వాట్ డిడ్ మల్లయ్య డూ when the landlord lifted the stick to beat him? When the landlord lifted the stick to beat him, what did మల్లయ్య do? ఎప్పుడైతే ఆ భూస్వామి కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చిండో మల్లయ్య అప్పుడు ఏం చేసిండు? ఏం చేస్తాడు? రన్నింగ్ టువర్డ్ ద విలేజ్. గ్రామం వైపు పరిగెత్తిండు. ఆన్సర్ ఈజ్ రన్నింగ్ టువర్డ్ ద విలేజ్. వాట్ డిడ్ మల్లయ్య డిసైడ్? మల్లయ్య ఏం నిర్ణయించుకున్నాడు? మల్లయ్య ఏం నిర్ణయించుకున్నాడు? ఏమనుకున్నాడు? టు ప్రొవైడ్ ఏ స్మాల్ మీల్ విత్ దోస్ గ్రెయిన్స్ టు హిజ్ సిస్టర్ అండ్ ఫాదర్ దట్ నైట్. ఆ రోజు రాత్రి అతని యొక్క చెల్లెకు తర్వాత వాళ్ళ నాన్నకు కొంచెం అన్నం, ఒక ముద్ద అన్నం పెట్టాలని డిసైడ్ చేసి. అదంతా ఉంది ఇక్కడ ప్యాసేజ్లో మనకి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. టు ప్రొవైడ్ ఏ స్మాల్ మీల్ విత్ దోస్ గ్రెయిన్స్ టు హిజ్ సిస్టర్ అండ్ ఫాదర్ దట్ నైట్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. ఇవన్నీ ప్యాసేజ్లో ఉన్నాయి, కొంచెం మీరు ఓపికతో సెర్చ్ చేసుకోండి చాలు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, డిడ్ ద ల్యాండ్ లార్డ్ ఫాలో మల్లయ్య వెన్ హీ ట్రైడ్ టు రన్ అవే? డిడ్ ద ల్యాండ్ లార్డ్ ఫాలో మల్లయ్య? ఆ ల్యాండ్ లార్డ్ మల్లయ్యని అనుసరించిండా? వెన్ హీ ట్రై టు రన్ అవే, ఎప్పుడైతే మల్లయ్య పారిపోతుండో ల్యాండ్ లార్డ్ ఆయన ఏమనిపడ్డా అంటుండు కదా, అనుసరించిండు కదా. సో ఎస్, ఆన్సర్ ఈజ్ ఎస్. సో దిస్ ఈజ్ ద సెకండ్ ప్యాసేజ్. నౌ సీ థర్డ్ ప్యాసేజ్. 93లో ఉంది చూడండి థర్డ్ ప్యాసేజ్. ఐ విల్ రీడ్ నౌ. The police patel who has been carrying out wicked governance by becoming a part in the cruel machinery of administration uttered a sentence which reflected human feeling. He said, "How is our father's condition now?" ఇక్కడ పోలీస్ పటేల్ మాటలు చూడండి. విక్డ్ గవర్నెన్స్, క్రూయల్ మిషనరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఒక క్రూరత్వ పరిపాలన ఉండేది ఆ రోజులలో. చివరికి మల్లయ్య కొంచెం ఇక్కడ మల్లయ్యని అడుగుతుండు పోలీస్ పటేల్, కొంచెం మానవత్వం, హ్యూమన్ ఫీలింగ్తో ఏమంటుండు? ఈ సెడ్, పోలీస్ పటేల్ అంటుండు, హౌ ఈజ్ హర్ ఫాదర్స్ కండిషన్ నౌ? ఎట్లా ఉందిరా ఇప్పుడు మీ నాయన పరిస్థితి? ఇట్లా ఒక డామినేషన్తో. హీ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ ఫెలో, హీ హ్యాస్ బీన్ బెడ్ రిడెన్ ఫర్ 6 months, యాజ్ ఇఫ్ హీ ఈజ్ నైదర్ లివింగ్ నార్ డెడ్. భక్తుడు అసలు తెలియదు. దెర్ ఈజ్ నో హోప్ దట్ he will survive, but to know when exactly he will die, ఎప్పుడు చనిపోతారో తెలియదు అనగానే, ఆర్ దీస్ ఫెలోస్ బ్రహ్మ సన్స్, మీరు బ్రహ్మపుత్రులరా, మీరు అంత తొందరగా చనిపోరు అని అంటారు. అని తర్వాత, దే ఆర్ లోఫర్స్ బట్ దే టెల్ ఆల్ లేమ్ ఎక్స్క్యూజెస్ రిప్లైడ్ వన్ ఆఫ్ ద సేత్ సింధీస్. ఆ రోజులలో సేత్ సింధీస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అలా ఒక ఆయన అంటుండు, దే ఆర్ లోఫర్స్, వీళ్ళంతా లోఫర్లు, బట్ దే టెల్ ఆల్ లేమ్ ఎక్స్క్యూజెస్, అన్ని వాళ్ళు కుంటి సాకులు చెప్తారు అంటుండు. సో దిస్ ఈజ్ ద ప్యాసేజ్.
సో జస్ట్ అండర్స్టాండ్ ద ప్యాసేజ్, మొత్తం త్రూ అవుట్ అర్థం కావాలని ఏం లేదు, కొంచెం అర్థం చేసుకుంటే చాలు. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ వన్, హౌ డిడ్ ద పోలీస్ పటేల్ క్యారీ అవుట్ ఈజ్ విక్డ్ గవర్నెన్స్? పోలీస్ పటేల్ ఆయన పరిపాలన ఎట్లా ఉంది అంటుడు ఇక్కడ. ఫస్ట్ లైన్లోనే ఉంది చూడు, బై బికమింగ్ ఏ పార్ట్ ఇన్ ద క్రూయల్ మెషినరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. క్రూరత్వ పరిపాలన, సేమ్ సెంటెన్స్ ఈవెన్ ఇన్ ద ప్యాసేజ్ ఇచ్చిండు, ప్యాసేజ్లో ఉంది. నౌ సెకండ్ క్వశ్చన్, వాట్ ప్రాంప్టెడ్ ద రైటర్ టు సే దట్ ఈవెన్ ద క్రూయల్ పోలీస్ పటేల్ హ్యాడ్ హ్యూమన్ ఫీలింగ్స్? ఈవెన్ ద క్రూయల్ పోలీస్ పటేల్ హ్యాడ్ హ్యూమన్ ఫీలింగ్స్. అంత క్రూరమైన పోలీస్ పటేల్ కూడా మానవత్వం ఉంది అని చెప్పేటటువంటి రచయిత ఒక మాట చెప్పింది. ఏంటిది అది? ఈ ఆస్క్డ్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ మల్లయ్యాస్ ఫాదర్. ఏమడిగాడు? ఈ ఆస్క్డ్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ మల్లయ్యాస్ ఫాదర్. మల్లయ్య తండ్రి యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంది అడిగాడు. కాకపోతే మనకు ప్యాసేజ్ ఏమని ఇచ్చాడు? హౌ ఈజ్ హర్ ఫాదర్స్ కండిషన్ నౌ అన్నాడు, క్వశ్చన్ ఇచ్చాడు. అదేనా మీరు ఆన్సర్ రాయొచ్చు. థర్డ్ క్వశ్చన్, హూ వాజ్ ద ఓల్డ్ మ్యాన్? ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ఎవరు? వాజ్ ద ఓల్డ్ మ్యాన్? మల్లయ్యాస్ ఫాదర్, మల్లయ్య తండ్రి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హౌ లాంగ్ హ్యాడ్ ద ఓల్డ్ మ్యాన్ బెడ్ రిడెన్? హౌ లాంగ్ హ్యాడ్ ద ఓల్డ్ మ్యాన్ బీన్ బెడ్ రిడెన్? ఎంతకాలం అయింది ఆ ఓల్డ్ మ్యాన్ సిక్కునబడి, అంటే రోగగ్రస్తుడై? హౌ లాంగ్ అని చూడండి, ఎంతకాలం? ఫర్ 6 months, 6 నెలలు అయింది. వన్ ఆఫ్ ద సేఫ్ సింధీస్ కామెంటెడ్ దట్ ద పూర్ లేబరర్స్ వర్ లోఫర్స్. ఇక్కడ వన్ ఆఫ్ ద సేఫ్ సింధీస్ కామెంటెడ్ దట్, సేఫ్ సింధీలలో ఒక ఆయన కామెంట్ చేసిన ఏమని? ద పూర్ లేబరర్స్ వర్ లోఫర్స్. ఈ లేబరర్స్ అంతా కూడా లోఫర్స్ అన్నాడు. దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ యంగ్. ఇక్కడ యంగ్ అనే వర్డ్కి ఒక వ్యతిరేక పదం చెప్పండి, యాంటోనిమ్. ఏంటిది అది? ఓల్డ్. సో దీస్ ఆర్ 3 passages. ఓకే, థ్యాంక్ యూ.